ஏந்தி மன்னரெல்லாம் பின்னாடி வந்தா குங்குமமா பார்த்தேனே மனமா கேக்குறிய பேச்சு நல்லா இல்ல. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రీ వీడియో చూసారు కదా, ఎలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సో ఈ వీడియో టెంప్లెట్ కోసం అయితే ఫస్ట్ అయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి ప్రాజెక్ట్ లింక్ పై ట్యాప్ చేస్తే ఎలిట్ మోషన్లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ప్రాజెక్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో హౌ టు ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అని ఒక లింక్ ఇస్తే ఆ లింక్ని క్లిక్ చేసి వీడియోని ఫుల్గా వాచ్ చేస్తే మీకు ప్రాజెక్ట్ అయితే ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఇన్స్టాగ్రామ్లో అయితే ఈ సాంగ్ చాలా ట్రెండింగ్లో ఉంది కదా, ఈ సాంగ్తో వీడియో అయితే ఎలా ఎడిట్ చేయాలో చెప్తా. ఫస్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ అయితే చేసుకోండి ఫస్ట్ అయితే. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సో ఇప్పుడైతే ఫస్ట్ అయితే కెమెరా బటన్ అయితే ఆన్ చేసుకొని కొంచెం పైకి అయితే స్క్రోల్ అయితే చేయండి. సో ఇక్కడ టెస్ట్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి అయితే వెళ్ళండి. యువర్ ఫోన్స్ పై అయితే ట్యాప్ చేయండి. 3 డాట్స్పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్లోకి వెళ్ళి డిస్క్రిప్షన్లో ఇచ్చిన 2 ఫాంట్స్ అయితే డౌన్లోడ్ చేసుకుని యాడ్ అయితే చేసుకుంటూ అన్ని టెస్ట్ లేయర్స్కి అయితే ఆటోమేటిక్గా అయితే యాడ్ అయిపోతుంది. సో చూసారు కదా. సో ఇప్పుడైతే ఇక్కడ ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే మీరు ఎవరైతే ఇమేజ్తో వీడియో ఎడిట్ చేయాలనుకున్నా వాళ్ళ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో ఇక్కడైతే ఇమేజ్ అయితే అడ్జస్ట్ కాకపోతే లైట్గా ఫింగర్తో అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా అడ్జస్ట్ చేసుకొని కొంచెం పక్కకి అయితే స్క్రోల్ అయితే చేయండి. ఇక్కడైతే ఇంకో గ్రీన్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ట్ సింబల్పై క్లిక్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇమేజ్ అయితే ఫ్రేమ్కి అడ్జస్ట్ కాకపోతే 2 ఫింగర్స్తో అయితే అడ్జస్ట్ అయితే చేసుకుంటే ఆటోమేటిక్ అయితే అడ్జస్ట్ అయితే అయిపోతుంది. స్క్రీన్ మీద చూసారు కదా. సో కొంచెం పక్కకి స్క్రోల్ చేసి ఇంకో ఇమేజ్ లేయర్ పై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో కొంచెం పక్కకి అయితే స్క్రోల్ అయితే చేయండి. ఇక్కడైతే ఇమేజ్ లేయర్ పై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసి చూస్తున్నాను చూడండి. సో ఇమేజ్ లేయర్ అయితే అడ్జస్ట్ కాకపోతే ఇలా అయితే 2 ఫింగర్స్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకుంటే మీ ఇమేజ్ లేయర్ కూడా అడ్జస్ట్ అయితే అవుతుంది. కొంచెం పక్కకి అయితే స్క్రోల్ చేస్తే ఇంకో లేయర్ మీద ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో అడ్జస్ట్ చేసుకున్నాక ఇమేజ్ అయితే ఇక్కడైతే మనకి ఇమేజ్ అయితే అడ్జస్ట్ కాలేదు కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఇంకొంచెం పక్కకి స్క్రోల్ చేసి ఇంకో లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో యాడ్ చేసుకున్న ఇమేజ్ అయితే అడ్జస్ట్ కాకపోతే అడ్జస్ట్ అయితే చేసుకోండి. వీడియో ఎడిటింగ్ మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సో మీకు ఎలాంటి ట్రెండింగ్ వీడియో ఎడిటింగ్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను వీడియో అయితే ఎడిట్ చేస్తాను. ఫస్ట్ అయితే వీడియో అయితే ఎడిట్ చేసుకొని పైన కనిపిస్తున్న సింబల్పై అయితే ట్యాప్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.